ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తికి ముఖ్యంగా ఒకటి ఉండాలి. ఏంటంటే విశ్వాసం. అది పక్క. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని మీరు నమ్మిన ఎడల నిశ్చయముగా అవి మీకు అనుగ్రహింపబడును అన్నాడు మార్కు 11లో. ఇది మీకు తెలుసు. ఎంత ప్రార్థన చేశాం, చాలా సుదీర్ఘ ప్రార్థన చేశామా, చాలా చిన్న ప్రార్థన చేశామా అనేది కాదు. ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న విశ్వాసమే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఒకడు అనుకున్నాడు, నా మీద చేతులుంచి నా రోగం ఉన్న దగ్గర తడవి దైవజనుడు నాకు స్వస్థత ఇస్తాడు అనుకున్నాడు. కానీ ఆయన లోపల నుంచి బయటికి కూడా రాలా. పోయి యోర్దాన్లో 7 మార్లు మునిగి శుద్ధుడికి అవుతాడు పొమ్మని అన్నాడు. కడుపులో మండిపోయింది. వచ్చిన ఆయన పెద్ద ఆయన, అన్నిట్లో పెద్దే, సౌండే, అధికారంలో కూడా సౌండే. మంది మార్బలాన్ని వేసుకొని బంగారు దుస్తులను తీసుకొని వచ్చాడు. కానీ సేవకుడు లోపల నుంచి బయటికి కూడా రాలా. యోర్దాన్లో 7 సార్లు మునగమను, ఆ కుష్ఠ జబ్బు పోయింది పొమ్మను అన్నాడు. కడుపులో మండిపోయింది. తిప్పరారథం అన్నాడు. ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు. ఎంత సేవకుడైతే మాత్రం ఎంత గర్వమా! నా అంతటి మనుషుడు వస్తే కనీసం లోపలికి పిలవకుండా సరే తీసేయి, బయట నిలబెట్టైనా కనీసం చేతులుంచి నన్ను స్వస్థపరచాల్సిందే. యోర్దాన్లో మునిగేది ఇంతకంటే ఈ మురికి నది కాకపోతే మా దగ్గర మంచి నదులు లేవయింది అని ఆవేశంగా వెళ్తే పనివాడు చెప్పాడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవ సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఎట్లా? దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దైవజనుల దగ్గరికి వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. అది నువ్వు ఏదన్నా అవకాశం ఉన్న దగ్గర చెయ్యి. దేవుని దగ్గర, దైవ సేవకుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి. నా యజమానుడా, దైవజనుడు ఇంకొక రిస్క్ పని నీకు చెప్తే నువ్వు చేయవా? ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమని అన్నాడు. అట్లా కాకుండా 100 రోజుల పాటు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అట్టనే ఉండమని అంటే ఉండాలిగా. రోగం తగ్గాలంటే అట్లాంటి పని ఏం చెప్పలేదుగా. పెద్ద మొత్తంలో డబ్బన్న అడిగాడా? పైసా ఆశించలేదుగా. నువ్వు తెచ్చిన బంగారు కానీ, నువ్వు తెచ్చిన దుస్తుల బట్టలు కానీ ఏమీ ఆశించలేదుగా. అసలు నువ్వు ఎట్లాంటి పొజిషన్లో వచ్చావు ఏం పట్టించుకోలేదుగా. అర్థం కాలేదా? ఆయన కక్కుర్తి మాలోహం కాదని, ఆయన డబ్బు వెంట పరిగెత్తేవాడు కాదు, నిజంగా దైవజనుడు. నీకు అర్థం కాలేదా? నువ్వు డబ్బు చూపిస్తే డబ్బుకు బెండయ్యే రకం కాదని తెలియలేదా? అధికారాలకు భయపడేవాడు కాదు, అతడు నిజముగా దైవజనుడని నీవు గ్రహించలేదా? దైవజనుడు చెప్పింది చేయాలా అన్నప్పుడు అంతేనంటావా? అంతేనయ్యా. ఈ మాటలు విన్న తర్వాత నయమాను అనేవాడికి విశ్వాసం కలిగింది. అరే తప్పు చేశాను, నిజమే కదా, తగ్గిద్ది కదా, ఎందుకు ఆవేశపడ్డాను అని అప్పుడు బాధపడి వెళ్ళి ఆ యోర్దానులో 7 మార్లు మునిగినప్పుడు 7వ మారు లేచినప్పుడు అతని దేహం మీద ఉన్న కుష్ఠం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె మారిందని రాజుల 2వ గ్రంథము 5లో మనకి వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో నయమాను స్టోరీ. ఇక్కడ అతనేమనుకున్నాడంటే పైన తడవి ప్రార్థన చేస్తాడు, జబ్బుగా ఉన్న స్థలమును ముట్టి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు దైవజనుని ద్వారా ఇంకో పని చెప్పాడు, యోర్దాన్లో మునగమని. పనివాడు అతనికి చెప్పినప్పుడు అతనికి విశ్వాసం కలిగింది, వెళ్ళి మునిగాడు, జవాబు పొందాడు. ఒక ఆమె అనుకుంది, నేను యేసయ్యనేం ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వచ్చి నన్ను ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నాకు స్వస్థత వచ్చిద్ది అని విశ్వసించింది. యేసయ్య ముందుకు వచ్చి, అయ్యా అయ్యా 12 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను అయ్యా, అయ్యా ఒక్కసారి నన్ను తాకయ్యా అయ్యా అనలా.
అందామని అనుకోలా. ఏం అవసరంలా. ఆయన వెళ్తుంటే ఎట్లనన్నా గ్యాప్ తీసుకొని జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేను బాగుపడతాను అనుకుంది. ఆయన ఏమన్నా ప్రార్థన చేశాడు ఆమెకి? పెద్దగా చెప్పండి ప్లీజ్. పోనీ ఆమె ఏమన్నా ప్రార్థన చేసింది ఆయనకి? మరి ఏం చేసింది? ఇప్పుడు ప్రార్థన చేస్తే కదా స్వస్థత. ప్రార్థన చేస్తే కదా నువ్వు నా దగ్గరికి వచ్చావు, నేను ప్రార్థన చేయాలా, నువ్వు కూడా ప్రార్థన చేయాలా, అప్పుడు స్వస్థత మనకు తెలిసి. అక్కడ ఆమె ప్రార్థన చేసిందా? వదిలే. నయమాను ప్రార్థన చేశాడా? మరి ఎలా తగ్గింది? పోనీ లాజరు వాళ్ళ అక్కోళ్ళు ఏమన్నా ప్రార్థన చేశారా? అక్కడ యేసయ్యే చేశాడు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు జస్ట్ విశ్వాసం ఉంచారు. విశ్వాసం యొక్క శక్తి నీకు అర్థం కావాలని చెప్తున్నా. కొంతమంది దీర్ఘాలు తీసి అబ్బో నాయన అనర్గళంగా ప్రార్థన చేస్తారు, కానీ అది జరిగిద్దని ఖచ్చితంగా నమ్మరు. తలకాయ నిండా తట్టెడు అనుమానాలు. గుంపులో కలిసి ప్రార్థన మాత్రం, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దేవా, యేసయ్యా నీకు వందనములు తండ్రి, స్తోత్రములని చక్కగా చిలక పలుకుల్లాగా చుట్టూ కూర్చొని వినేవాళ్ళు. అబ్బో, ఆహా, ఓహో, చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తుంది, సూపర్గా ప్రార్థన చేస్తున్నాడు అనుకోవాలని బిల్డప్ కోసం కొంతమంది చేస్తుంటారు. విశ్వాసం ఉంచి చెయ్యి. ఎంత చిలక పలుకులైనా బలుగు, కానీ ఒట్టి చిలక పలుకులు పలికి విశ్వాసం లేకపోతే ఫాయిదా ఏముంది? ప్రయోజనం ఏముంది? ఏమంటావు? ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏది? మరి దాన్ని ఎందుకు వదిలేశారు? మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, కానీ అనుమానంతో లెగుస్తావు. మోకాళ్ళు వేస్తావు, మొర్ర పెడుతుంటావు, జరిగిద్దంటావా అనుకుంటావు. ఎట్లా అట్లా? మోకాళ్ళు వేసి మొర్ర పెట్టేటప్పుడు విశ్వాసం ప్రాముఖ్యం కదా. అందుకే నేను ఇవన్నీ గమనించాను. విశ్వాసమే ప్రధాన పాత్ర పోషిస్తుంది సమాధానానికి. ఆమె ఏం లేదు, నేను జస్ట్ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది. అలాగునే 12 సంవత్సరాలు ఆమెకు కూడా క్యాన్సరే, బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది ఆమెకి నిరంతరం. ఒక స్త్రీకి ఎంత శోధనో అది భయంకరమైన శాపం లాగా ఉంటుంది అన్నమాట. కొద్ది రోజులు అనుభవించాలంటే కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పితో కొంతమంది బిడ్డలు అల్లాడిపోతూ ఉంటారు. పాపం 12 సంవత్సరాల బాధపడింది ఆ తల్లి. అయితే నేను యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తాడు, లేకపోతే నేను పోయి ఆయనకి ప్రార్థన చేస్తా ఏమనుకోలా. జనాల్లోకి వెళ్ళింది, సైలెంట్గా వెళ్ళింది, వెనక ఆయన వస్త్రపు చెంగును అలా టచ్ చేసింది, అంతే. తక్షణమే 12 ఏళ్ల నుంచి నిర్విరామంగా ఇబ్బంది పడుతున్న ఆ సమస్య ఆన్ ది స్పాట్, ఆ సెకండ్లో బ్రేక్ అయిపోయింది. నాకు డౌటు, ఆయన ప్రార్థన చేయాలా, ఆమె ప్రార్థన చేయాలా, స్వస్థత ఎట్లా వచ్చింది? మరి యాకోబు పత్రికలోనేమో 5:13లోనేమో 14లోనేమో మీలో ఎవడైనాను రోగి ఉన్న ఎడల సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున నూనె రాసి అతనికి ప్రార్థన చేస్తారు. ఒకవేళ అతడు పాపములు చేసిన వాడైతే అతని పక్షంగా వీళ్ళు ప్రార్థన చేస్తారు కనుక ప్రభు అతన్ని క్షమిస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతన్ని లేపును. ఇది కదా మ్యాటరు. మరి ఇక్కడ సంఘ పెద్దలు లేరు, విశ్వాస సహితమైన ప్రార్థన లేదు, నూనె రాసింది లేదు, ఏమి లేదు. వస్త్రపు చెంగును మాత్రం ముట్టింది. విచిత్రం చెప్పనా? మీరు ఏమన్నా అనుకోండి, నేను నిజం చెబుతున్నా. విశ్వాసులని చెప్పబడుతూ సీనియర్ విశ్వాసులని పిలువబడుతున్న వాళ్ళకంటే కూడా అప్పుడే యేసయ్యను కొత్తగా తెలుసుకుంటారే అన్యులు, వాళ్ళ జీవితాల్లో ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. నేను కళ్ళారా చూసా, ఎక్కువ అద్భుతాలు, మామూలు ఆశ్చర్యాలు జరగవు వాళ్ళకి. క్రొత్తగా దేవుళ్ళలోకి వచ్చి పసిపిల్లల్లాగా దేవుడిని నమ్ముతారు చూడు,
వాళ్ళ పట్ల మామూలు కార్యాలు జరగవు వాళ్ళ పట్ల. ఎందుకు తెలుసా? సీనియర్ విశ్వాసులకి విశ్వాసం పోయి లాజిక్ వచ్చింది. విశ్వాసం పోయి లాజిక్ పని చేస్తుంటుంది. లాజిక్ అది అంటే తగ్గిద్దిలే కానీ ఏమో దేవుడి చిత్తం. ఒకవేళ అట్లా ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడేమో. అంటే అది పోయిద్దిలే కానీ ఏమో దేవుడి చిత్తం. పోవచ్చు పోవచ్చు. మనం అంటే మన ధర్మంగా ప్రార్థన చేయాలంతే, ఇక ఆయన ఇష్టం. కానీ ఒక నూతన విశ్వాసి క్రొత్తగా రక్షణలోకి వచ్చినోడు ఏమంటాడు తెలుసా? ఎందుకు చేయడన్నా దేవుడు? ఎన్ని సాక్ష్యాలు విన్నాను నేను, చేస్తాడో, నేను నమ్ముతున్నాను, నీకు ఎందుకు, నేను చేస్తాడు చూడు అని మహాపట్టుబడతారు వాళ్ళు. ఖచ్చితంగా జరుగుతాయి కార్యాలు కూడా. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు సీనియర్ విశ్వాసివి, నీ విశ్వాసం గొప్పదా? క్రొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళ విశ్వాసం గొప్పదా? నీకు ఆశ్చర్యం కలగలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు కొన్నిసార్లు నీకంటే కూడా గొప్ప మాటలు మాట్లాడతారు వాళ్ళు. ఒక్కోసారి అన్యులే చెబుతారు మనకు సలహా. వచ్చి మనం ఏడుస్తుంటే దగ్గరకు వచ్చి, ఏంది బాధపడతావు, అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని ఆ నాయన్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు, నీకు కూడా మంచి రోజులు వస్తాయిలే, బాధపడబాకని వాళ్ళు చెబుతారు. అప్పుడు మనం గదిలోకి పోయి తలుపు వేసుకొని పైకి ఊసుకోవాలా. ఎక్కడ పైకి ఊస్తే అప్పుడు ముఖం మీద పడిద్ది కదా, లేకపోతే మన మీద మనం ఊసుకోవటానికి కుదరదుగా. అందుకని పైకి ఊస్తే కరెక్ట్గా ముఖం మీద పడితే అప్పుడు సిగ్గు వచ్చింది. థూ అని దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? గదిలో పోయి తలుపు వేసుకోరు అలాగని ఏందో అనుకున్నారు కదా, ఊసుకోవటానికి. వాళ్ళ విశ్వాసం ఆమె వచ్చి చెబుతుంటుంది నీకు, నువ్వు నమ్మినవాడు బలవంతుడని, నువ్వు నమ్మినవాడు సర్వశక్తుడని, నువ్వు నమ్మినవాడు కార్యం చేస్తాడని, నీకు మంచి రోజులు వస్తాయని, నువ్వు బాగుపడతావని, నువ్వు స్వస్థత పొందుతావని. యేసు ప్రభు నమ్మినోళ్ళు చాలామంది దీవించబడ్డారని. ఒక అన్యురాలు వచ్చి విశ్వాసంతో మాట్లాడుతుంటే బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా నువ్వేమో తర్కాలు లాజిక్లు పెట్టి అట్టెట్ట జరిగిద్ది, ఏమో ఇంత కార్యం కూడా జరిగింది, పనికి మళ్ళీ మాట్లాడుకుంటా అలాగైనా అనుమానాలు పెట్టుకుని నువ్వు బతుకుతున్నావు. అవునా కాదా? వాస్తవంగా నా పాయింట్ ఏంటంటే, అసలు ప్రార్థనే లేకుండా స్వస్థతలు కూడా జరిగాయి. అది బైబిల్లో ఉంది. ప్రార్థన చేసినప్పుడు కూడా కార్యాలు జరిగాయి. అది బైబిల్లో ఉంది. సేవకులు ప్రార్థించినప్పుడు కూడా కార్యాలు జరిగాయి. అది బైబిల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట కూడా వినండి. పౌలు నడికట్లైనను చేతి వస్త్రములైనను రోగులకు తగిలినప్పుడు బాగుపడ్డారని ఉంది. అక్కడ కూడా ప్రార్థన జరగల. చూడు అపోస్తల కార్యం 19 చూడు. ఒకవేళ ఆ క్లాత్ తీసుకెళ్ళి రోగి మీద అయితే ఏమని ప్రార్థన చేస్తారు? పౌలు చేతి వస్త్రం తగ్గాలి, రోగం తగ్గాలి అంటారా? పౌలు నడికట్టు రోగం తగ్గాలి అంటారా? ఏమంటారు? పౌలు చేతి వస్త్రములైనా, నడికట్లైనా, తుంట్ల వస్త్రాలైనా రోగులకు తగిలినప్పుడు వారు స్వస్థత నొందారని ఉంది. టచ్ అయితే చాలు స్వస్థత వచ్చింది. చదువు 19 అపోస్తల కార్యం 19వ అధ్యాయము. దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు, చూడండి ఏం చేశారో తెలుసా? విశ్వాసులు ఉంటారు కదా, చేతి గుడ్లు ఉంటాయి కదా, నడికట్లు ఉంటాయి కదా. పౌలు శరీరానికి టచ్ చేసేవాళ్ళు, పౌలు శరీరానికి తగిలేటట్టు విసిరేవాళ్ళు. ఆ వస్త్రం పౌలు శరీరాన్ని టచ్ చేసింది కదా, అది తీసుకెళ్ళి రోగి మీద వేసేవాళ్ళు. వాడికి స్వస్థత వచ్చేది. పౌలు దగ్గరికి వచ్చిన నడికట్లు ఉంటాయి కదా, ఆ నడికట్టు తీసుకొని పౌలు దూరంలో ఉన్నాడు అనుకో, ఆయనకు తగిలేటట్టు విసిరి ఆ నడికట్టు తీసుకెళ్ళి రోగి మీద వేస్తే వాడికి తగ్గేది. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను
రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారు విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ప్రార్థన జరిగిందని ఉందా? ప్రార్థన చేసిందని ఉందా? ఆ వస్త్రాలు తెచ్చి ప్రార్థన చేశారా? లేదు. సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేశారని యాకోబు పత్రిక ఉంది. అపోస్తలులు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరిచిరని ఉంది. మీరు గుర్తిస్తే చాలా చోట్ల ప్రార్థన లేని ప్రదేశంలో సైతము విశ్వాసము పనిచేసినట్టు లేఖనం సాక్ష్యమిస్తుంది. నీ ప్రార్థన నిన్ను స్వస్థపరిచిందనలా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. సమాధానం గలదానివై పో అన్నాడు. ఇప్పుడు మీకేమర్థమైంది? అమ్మయ్య, అట్టయితే ప్రార్థన చేసే అవసరం లేదు కన్నయ్య అనేది అర్థమైందా? కొంచెం బరువు దిగినట్టుంది కదా గుండెల మీద నుంచి. అంటే విశ్వాసం ఉంచితే జాలిగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నమాట అని కొంపతీసి ప్రార్థన కొట్టారు. దానికి కూడా ఒక కారణం ఉంది, చెబుతా. ప్రార్థన అవసరమే, అంతకంటే శ్రేష్టంగా విశ్వాసము మరి ముఖ్యంగా అవసరం అని చెప్తున్నాను నేను. కొన్నిసార్లు సుదీర్ఘమైన ప్రార్థన చేయటానికి టైం ఉండదు, విశ్వాసమే అక్కడ పనిచేసిద్ది. హిజ్కియా సుదీర్ఘ ప్రార్థన చేయలా, విశ్వసించిన వాడై 2 ముక్కలు అన్నాడు అంతే. యేసయ్య కూడా సుదీర్ఘ ప్రార్థన చేయలే. లాజర్ని, చచ్చిపోయిన లాజర్ని తిరిగి బతికించేటప్పుడు 2 ముక్కలు అన్నాడు అంతే. తండ్రి, నీవెల్లప్పుడూ నా మనవులు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావు. అయితే నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరు తెలుసుకున్నట్లు ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నానని, లాజరు బయటకు రా అన్నాడు. సుదీర్ఘ ప్రార్థన చేయలే, చాలా చిన్న ప్రార్థన. కావాలంటే చూడు, యోహాను సువార్త 11వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువు తల్లి. 41వ వచనం. సరే చదువు, ఆ ఒక్క వచనం చదువు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన నేను. అద్దుగో, వారి కోసం నీకు ఈ మాటలు చెప్తున్నా అని అంతే. బాయ్, అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి అని అందరూ, మీరు మొదలు పెట్టబోయారు, మీరు కాదు, యేసయ్య. అందరూ కలిసి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి అని చెప్పించలా. రాయి తీయండి అన్నాడు అంతే. రాయి పక్కకు పెట్టారు. తండ్రి, నీవు నా మనవులు వినుచున్నావు, ఎల్లప్పుడూ వినుచున్నావు అని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపిదివని నా చుట్టూ ఉన్న వీళ్ళు తెలుసుకోవాలి. అందుకు ఈ మాట చెప్తున్నా. అయిపోయింది. ఇదే ప్రార్థన. ఎంత ప్రార్థన? ఇంత ఎన్ని నిమిషాలు వచ్చింది? లాజరు బయటకు రా అంటే చచ్చిపోయినాడు అలాగ లేచి వచ్చాడు. అది అంటే ఇక్కడ ఏది పని చేస్తుంది పెద్దగా? అది సుదీర్ఘ ప్రార్థనలు చేసి విశ్వసించనిచో ఆ ప్రార్థనలన్నీ ఒట్టి మాటలుగా గాలికి పోతాయి తప్ప ప్రయోజనం శూన్యం. చిన్న 4 ముక్కలు నువ్వు మాట్లాడినా దేవునికి నువ్వు అప్పచెప్పిన ఆ విషయాన్ని నిశ్చయంగా దేవుడు నెరవేర్చగలడని నువ్వు విశ్వసించగలిగితే ఆ 4 ముక్కలే శక్తివంతమైనదే కార్యసిద్ధి కలిగిస్తుంది. ఇది నా పాయింట్. చెయ్యి, ప్రార్థన చేయి. ఇక నుంచి నువ్వు చెయ్యి, నీ ఇంటి పక్క వారికి చెయ్యి, ఇరుగు పొరుగులకు చెయ్యి. పరిగెత్తుకుంటా రావాలా నీ దగ్గరికి. అక్క ప్రార్థన చేయక అనుకుంటా రావాలా, ఆ మెట్టికి ఎక్కాలా నువ్వు. మీరందరినీ దేవుడు ఫిలిప్పులను చేసినట్టు చేయునుగాక, స్టెఫనులను చేసినట్టు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నా బిడ్డలందరిలో ఈ చైతన్యం స్థిరపరచు. నా బిడ్డలందరిలో ఈ చైతన్యం రావాలి ప్రభువా.
తమ బాధ్యతను గుర్తుపట్టాలి, తమకి ఇవ్వబడిన శక్తి గుర్తుపట్టాలి, తమలో నువ్వు ఉంచిన ప్రభావాన్ని గుర్తుపట్టాలి, తమ ప్రార్థన కూడా జవాబు ఉందని గుర్తుపట్టాలి, తమ ప్రార్థన కూడా నువ్వు వింటావని గుర్తుపట్టాలి, తమ కన్నీళ్ళ కూడా నువ్వు జవాబిస్తావని గుర్తుపట్టాలి, తమ మొర్ర కూడా నువ్వు వింటావని గుర్తుపట్టాలి. పొరుగువారి విషయంలో తన ప్రార్థనను ఆలకిస్తావన్న విశ్వాసం బిడ్డల్లో కలగాలి. ఏ పొద్దు తమ సమస్యల కోసమే కాదు, ఇతరుల కోసం ప్రార్థించిన వారికి సైతం వీరి వల్ల జవాబు ఉందన్న సత్యం ప్రజలకు అర్థమయ్యేటట్టు, సంఘానికి అర్థమయ్యేటట్టు కార్యము చేయి తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. సేవకులు తమ సంఘాల్లో ఈ చైతన్యం తీసుకొని రావటానికి సహాయం చేయండి. విశ్వాసులందరూ బలాభివృద్ధి పొందాలి ప్రభువా. శక్తివంతులు కావాలి, అల్పులుగా కాదు ఘనులుగా కావాలి, ఆత్మలను గెలుచువారు కావాలి, ప్రచండ యోధులు కావాలి, సాతానుతో ఎదురేగి పోరాడి వాణ్ణి తొక్కి ఆత్మలను బయటికి తెచ్చే యోధులు కావాలి, యోధులు కావాలి, యోధులు కావాలి. కృపతో జ్ఞాపకం చేసుకోమని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరు అందరినీ చేతికి అప్పగిస్తూ సత్యవాక్యము తమ యందు కలిగి ఉండి సత్యమును ప్రచురించి నీ శక్తిని లోకానికి చూపునట్లు నీవే కార్యము చేయమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్.